ఓరి దేవుడో దేవుడో ఈ పిల్లగాడే కళ్ళల్లోన తీవ్రవాదిలా మంటలోన మత్తులున్న మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో పట్టుకో Hey, it's time to party now. It's time to party now. Hi, hello, good evening and welcome to Bindas. ఈ రోజు ట్యూస్డే మా సునామీ గారు Let me welcome my తమ్ముడు సర్దార్ సంజయ్ and ఒక కొత్త సునామీ గారు ప్రసాద్. This is a private party. వాళ్ళు వచ్చేసిండ్రు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. సగం సగం పనులు చెయ్యకురా అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? ఇలాంటి సందర్భాలే. ఎందుకు? సగం సగం వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమైంది. అర్థమైందా? చెప్పు నాన్న. కడుక్కోవడానికి ఫ్రెండ్ ని నీళ్ళు తీసుకురా అంటే సగం సగం వాటర్ తీసుకురా. అది ఉండదు పోదు, అట్లే మనతోనే ఉంటది గలీజ్ గా. చిచ్చి. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ తీసుకోకుండా వెళ్ళినప్పుడు సగం సగం పనులు. హాల్ టికెట్ తీసుకెళ్ళాలి కానీ సగమే, అప్పుడు సగం సగం పనులు. నెక్స్ట్ లవర్ పిలిచిందని షర్ట్ వేసుకొని పాయింట్ మర్చిపోయి పోవడం. రేణు బూతులు మాట్లాడుతున్నావురా, మన షో బూత్ షో కాదురా, అలా మాట్లాడకొచ్చి పో, అలా చూడకు నన్ను. చెప్పున్నాను. ఫ్రెండ్ మందు దాదాం రారా అని పిలిచి మందు స్టఫ్ తీసుకొస్తాడు, అప్పుడు గ్లాసెస్ తీసుకొని రాడు. సగం సగం పనులు అవి. మీరు ఇట్లా తాగుతారు కదా, పోయిరా. అందుకే చెప్తున్నా, జనరేషన్ ముందుకు వెళ్తుంది, రా కొట్టడం స్టార్ట్ చేయండి. బాటిల్ గ్లాసులు ఎందుకు మనకి? హాఫ్ దరిద్రం అంటే ఫుల్ దరిద్రం అంటారు దీన్ని. నెక్స్ట్ ఫ్రెండ్ ఏటీఎం కార్డ్ తీసుకొని పాస్వర్డ్ అడగడం మర్చిపోయినప్పుడు. ఎంత బుద్ధిగా చెప్తున్నా తెలుసా నువ్వు ఆన్సర్. ఏ అలా కాదు రవి, అట్లా అదే జోక్ అంటే. రవి ఏటీఎం కార్డు ఉందా? ఉంది. ఒకసారి ఇస్తావా? ఇస్తా. ఓకే, నాతో రావచ్చుగా షాపింగ్ కి. ఓకే లెట్స్ గో. వద్దులే, మా తమ్ముని తీసుకెళ్తాను. సంజయ్ దారా. రాక రాక పోక పోక మనకి యాంకర్ రవి ఏటీఎం కార్డు ఇచ్చాడు. పిచ్చి మొక్కలు ఆధార్ కార్డు ఇస్తే ఏటీఎం కార్డు. వాడికి మతి మరపు ఇంకా ఎక్కువైపోయింది. క్రెడిట్ కార్డు పాటు డెబిట్ కార్డు కూడా ఇచ్చింది. షాపింగ్ చేద్దాం. ఏం కావాలి నీకు? బజ్జీ షాప్ పెట్టుకున్నావు అక్క, బజ్జీ షాప్ పెట్టుకున్నావు అక్క. అది పిత్రగాళ్ళ బుద్ధి. సునామీ గాళ్ళ గట్టిగా చెప్పట్లు. ఇజ్జత్ తీసేటోడా? నెక్స్ట్, ఇంట్లో సడన్ గా ఫోన్ రింగ్ అయినప్పుడు మమ్మీ వచ్చి ఫోన్ ఎత్తు బేటా అంటే ఫోన్ ఎత్తి పక్కకు పెట్టడం. బేటా ఫోన్ వస్తుంది, ఫోన్ ఎత్తు. బేటా ఎత్తడం కాదు బేటా, ఎత్తి మాట్లాడు. హలో, అక్కడ కాదు బేటా, సెవెల గుక్కుకో బేటా. హలో. నెక్స్ట్, పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయినప్పుడు మమ్మీ అంటుంది, ఉప్పులో ఎన్ని సాంసం పనులు ఎందుకు చేస్తావు అంటుంది. లేదమ్మా, ఏం కవర్ చేసుకుంటున్నా, అందంగా ఉన్నావు, అందంగా నవ్వుతున్నావు, ఎందుకు దాచిపెట్టుకోవడం దాన్ని? మళ్ళీ నా అందం నీకు వచ్చేస్తుందని. అంటే ఒక మనిషి నవ్వుతున్నప్పుడు చూస్తే వాళ్ళ అందం మనకు వచ్చేస్తుందా? అంటే మా పెద్దనాన్న నవ్వుతున్నప్పుడు మా పెద్దనాన్న చూస్తే ఏమొస్తుంది? మోషన్స్ వస్తాయి, మోషన్స్ వస్తాయి. వీడే నా జీవితం నాశనం చేశాడు అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? ఫస్ట్ నైట్ టైం పడుతుంది, కూర్చో. మొత్తం టైం మనకే ఉంది. ఫస్ట్ నైట్. అబ్బా, ఫస్ట్ నైట్ కి అబ్బా
ఒక పని చేద్దాం, అట్లా అయితలేదు కానీ యాక్షన్స్ లో చూపిద్దాం. రవిది ఫస్ట్ నైట్ అవుతుంది, నీతోటి ఏం చేస్తావు చూద్దాం. నేను ఈడుతో నేను చేసేదే. రండి. పోలీస్ 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 ఈయన చెప్పకపోతే ఈ రోజు నిద్ర పోయేటట్టు లేడు. ఆ ఫస్ట్ నైట్ కి పాలు తీసుకురాక ముందే భర్త పడుకుని ఉంటాడు. నా పేరు కళ్యాణి రెడ్డి. నీ పేరు కళ్యాణి. డైరెక్టర్ సూర్యకిరణ్ గారి వైఫ్ పేరు కూడా కళ్యాణి. ఇది తింటది కిలో బిర్యానీ. మ్యాటర్ లేని ఉడతాం. మా నాన్న నాకు పెళ్లి చేసినప్పుడు. నెక్స్ట్ అపెండిక్స్ ఆపరేషన్ అని ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసినప్పుడు. సైలెంట్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోని వైలెంట్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితం నాశనం అయింది. అరే నువ్వు సైలెంట్ వైలెంట్ కాదు, అమ్మాయి నీ జీవితంలో రాగానే నాశనం. వాడు అమ్మాయిల గురించి మాట్లాడు. పూర్తిగా చంద్రముఖిలాగా మారిన శ్రీముఖిని చూడండి. మా ఫ్రెండ్ కాల్ చేసి ఒక అమ్మాయి కాల్ చేస్తుంది, చెల్లెతో మాట్లాడని చెప్తాడు. అంతలో మా పిల్ల కాల్ చేస్తుంది, సేమ్ వాడు చెప్పినట్టే నేను మాట్లాడతా. సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి జిహెచ్ఎంసీ జాబ్ అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. పెద్దనాన్న గురించి ప్రతి ఒక్కరు ఇట్లా మాట్లాడుతుంటే నేను చూడుకుంటా ఉండలేను. నెక్స్ట్ పెళ్లి చేసుకోవడం జీవితం నాశనం అన్నాయి కదా, అలా నాశనం అంటే ఇదా నన్ను నాశనం చేసింది. నెక్స్ట్ గంటలో పెళ్లి అన్నప్పుడు ఫ్రెండ్ వచ్చి బార్కి తీసుకుపోయినప్పుడు ఆడు జీవితం నాశనం కాదు, కాపాడుతున్నాడు. నీది నాశనం కాకుండా ఇష్టమైన అమ్మాయితో చేసుకున్నప్పుడు నాశనం ఇష్టంగానే చేసుకుంటారు. దాని తర్వాతనే రే భజన. ఓకే తమ్ముడు నువ్వు చెప్పురా, ఎలాంటి సందర్భాల్లో మన జీవితం నాశనం అయిపోయిందని అనిపిస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత సారీ కెమెరా లాంచ్ చేయాలి మళ్ళీ చేయమన్నప్పుడు డైరెక్టర్ పిత్రికాలు సునామీ గాలిలో కొత్త సునామీ గాడు మా పరువు నిలబెట్టడానికి వచ్చేస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ ప్రసాద్. ఎన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేనున్నానక్క నీకు. ఎవరన్నా నిన్ను కామెంట్ చేస్తే తీస్తాను వాడు డొక్క. ఇది పక్క. రే వాడికి అక్క, నీకు అక్క, ఎంత మందికి రా అక్క? నేను ఫ్యామిలీ అక్కవును. చెల్లమ్మ తమ్ముడు వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. నా ఫ్యామిలీ, నా పెద్దనాన్న, నా తమ్ముడు, నా అన్నయ్య, ఇంకా రేపటి రోజు మొగ్గుడు కూడా. చెల్లమ్మ యుద్ధానికి వెళ్తున్నాను, నాకు వేరే తిలకం చూద్దు. నేను ఐటెక్స్ తిలకం వాడతాను రా. రవి వాళ్ళ నాన్నగారు శ్రీముఖ్ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తానమాట, శ్రీముఖం చేసి మార్రా అని చెప్పి గట్టిగా ఇస్తున్నాడు డోసు. ఒక రోజు రవి మారాలి ఈసారి ఖచ్చితంగా అని చెప్పి శ్రీముఖ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మారాడు. ఈవినింగ్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఎరా రవి ఏం చేస్తున్నావు? నాన్నగారు వేడి నీళ్ళు ఇమ్మంటారా, చన్నీళ్ళు ఇమ్మంటారా? నాన్నగారు టీ తాగుతారా, కాఫీ తాగుతారా అన్నాడు రవి. అరే ఏంట్రా మారిపోయావు? మీరే కదా నాన్నగారు మారు అన్నారు, అందుకే ఇలా మారిపోయా. శ్రీముఖి ఎప్పుడు చేసిందిరా ఇట్లా? ఇప్పుడు మనం సింబాలికంగా ఒక గేమ్ పెట్టుకుందాం. నువ్వు ఇప్పుడు జోకులు చెప్తావు కదా, బోర్ కొట్టింది అనుకో, ఒక్కొక్కటి నిల్చుంటాడు. ఎవరికైతే జోక్ నచ్చలేదో నిల్చోండి, కామ్గా నిల్చోండి, అంతే. చూద్దాం ఎంత మందికి అవుతుందో. రెడీ, ఇప్పుడు రెండోది. రెడీ. రీసెంట్ గా నా ఫ్రెండ్ కనపట్లేదు, చాలాతో కనిపించాడు. ఎరా బావా చాలాతో కనిపించావు, ఏమైపోయారా నువ్వు? జాబ్ చేస్తున్నావా? అని లేదురా పెళ్లి చేసుకున్నాను రీసెంట్ గా. పెళ్లి చేసుకున్నా మంచి దగ్గర. అత్తరు ఇచ్చారు కట్నం, బెత్తరు భూమి ఇచ్చారు రా. అరే దున్నుకోకుండా మరి ఇలా వచ్చావంటరా? అరే దున్ని నాగలు మొత్తం అరిగిపోయిందిరా, అందుకే ఆ పొలం కౌలికిచ్చొచ్చాను. ప్రసాద్ సునామీ గారు నిజంగానే గొప్పరా.
ఇప్పుడు ఈ జోక్ పేలిందంటే అందరు కూర్చుంటారు, ఎలా ఉన్నారో అలా ఉంటారు. పేర్లేదనుకో అందరు ఇట్లా కింద పడుకుంటారు సైడ్ కి. మీకు ఆ ఛాన్స్ ఇవ్వను, ఇప్పుడు పక్కా చెప్తున్నా. ఈ ఛాన్స్ ఇవ్వను మీకు. చెల్లమ్మా అన్నయ్య నన్ను నమ్ము. నిన్ను నమ్ముకుంటా, ఉన్నది అమ్ముకుంటా. రీసెంట్ గా నా ఫ్రెండ్ కి పెళ్లి అయిందండి. ఆడొచ్చాడు నా దగ్గరికి వచ్చి, అరే బావా నాకు అర్జెంట్ గా విడాకులు కావాలరా అన్నాడు. అరే రాత్రే కదా నాకు పెళ్లి అయింది, నైట్ కదా ఫస్ట్ నైట్ కూడా అయింది అంటే, అరే అలవాట్లో పొరపాటు ఫస్ట్ నైట్ అయిన తర్వాత మా ఆవిడకి 1000 రూపాయలు ఇచ్చాను రా. అప్పుడు ఆ అమ్మాయి కదరా నీకు విడాకులు ఇవ్వాల్సింది, నువ్వు కూడా ఏంట్రా? ఆ అమ్మాయి 100 రూపాయలు తీసుకుని 900 ఇచ్చేసిందిరా నాకు అని. తప్పుగా అనుకోకండి, బేసిక్ గా 1000 రూపాయలు ఇస్తే ఆ అమ్మాయి చేంజ్ ఇచ్చింది 900. అసలు చిన్నపిల్లల్ని ఈ మధ్య నిద్రపుచ్చడమే చాలా కష్టమైన పని, అలాంటిది ఇంత మందిని పడుకోబెట్టడం అన్నయ్య. నేనంటే ఎంత ఇష్టం రా నీకు. దీని డైనోసార్ ఫిగర్ కి అందరు చిన్నపిల్లలాగా కనబడుతున్నారు. ఎన్నాళ్ళు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క. రే పీకిన తీరాపై పోరా రే. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అన్న మన ఇజ్జత్ మనమే తీసుకోవాలి. లేదు ఇప్పుడు నిలబడతాగా. నువ్వు నుంచునే ఉండు, నువ్వు నుంచునే ఉండు. చెప్తాను. ఆల్రెడీ సగం సగం సినుగున్నాయి ఇద్దరివి. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాడు. మూడో ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి అరే బావా మీ భార్య నీ ఫ్రెండ్ తో తిరుగుతుందిరా అన్న. వీడు వెళ్ళాడు చాలా సీరియస్ గా చూశాడు. కట్ చేస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత ఫ్రెండ్ కొట్టాడు. ఎందుకు రా కొట్టావు? అరే నా ఫ్రెండ్ కాదు రా, బయట రా. ఇప్పుడు పక్కన అవుతారు. ఇప్పుడు మీ ఇద్దరు కోసం మా సైడ్ నుంచి అందరం ఇప్పుడు అడిగొచ్చాడు. ఇప్పుడు పక్కన అవుతారు మీ అందరు. ఈ రోజు శ్రీముఖి అనే నీ చెల్లమ్మ పటాస్ గడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ జోక్ అయిన తర్వాత ఒక్కొక్కడు లేసి సెల్యూట్ కొడతాడు, పలుకుతారు. ఒక్క నిమిషం అమ్మా, అది ఏ తెలుగు కదమ్మా, గిరిపురం తెలుగు అనుకుంటా. మేకకు బలిచ్చే ముందు పెట్టే బొట్టులా ఉంది అది. చెల్లమ్మ వెళ్ళి యాష్ కూర్చో. మీ చెల్లెమని నేను కోసుకొని తింటా చూడు ఇప్పుడు జోక్ పేయలేకపోతే. చెల్లమ్మ రెడీ. నేను నాన్ వెజ్ తిన్నాను ఈ రోజు. నేను వెజ్ అమ్మా, ప్యూర్ వెజ్. పడ్డదా? ఎప్పుడు మామూలుగా ఉండదు. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. 1 2 3 పీకిలో. ఒక పని మనిషికి తన ఓనర్ శారీ ఇచ్చింది. తర్వాత 2 రోజుల తర్వాత పని మనిషి వచ్చి, అమ్మగారు నాకు ఈ చీర వద్దని తీసుకోండి అంది. అదేంటి చీర బానే ఉంది కదా అంది. బానే ఉంది అమ్మగారు, కట్టుకున్న తర్వాత ఇది మీరు అనుకుని చెప్పి అయ్యగారు అసలు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, పైగా పక్కింటి ఆయన వచ్చి పదే అరగ నుంచి పట్టుకోవట్లేదండి అంది. కాలమా ఇది నీ కాలమా, కాలమా ఇది నీ కాలమా. విజయ తిలకం, ఇది విజయ వీరవంశం. ఇప్పుడు లెక్క, ఇప్పటి నుంచో లెక్క. అబ్బా ఇవన్నీ చెప్పేటివి బుర్ర కథలని ప్రూవ్ చేశాను మాన్సింగ్. ఇప్పుడు చెప్పేది బుర్ర కాదు, సిగ్గుందట్రా. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని చెప్పా. అన్నయ్య ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు జోక్ చెప్పిన తర్వాత నువ్వు నేను నా తమ్ముడు సంజయ్ లేసి ఎవరెవరైతే పీకినవుతి అని అన్నారో వాళ్ళని అందరినీ చూసుకుంటా జోక్ పేర్లేదనుకో పీకినవుతి అందరం బయటకు వాకౌట్ చేస్తాం. ఇప్పుడే చెప్తున్నా, అంత ఛాన్స్ మీకు ఇవ్వను. చెల్లమ్మా నా ఫ్రెండ్ రీసెంట్ గా జైలు నుంచి రిలీజ్ అయ్యాడండి. యారా బావా ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న. జైలు నుంచి వస్తుంది. ఏం చేసావరా అడిగి. మర్డర్ చేసావా, మానభంగం చేసావా? ఏం చేయలేదురా, ఒక విలేకరా ఏం చేసావరా. విలేకరి మెడలో ప్రెస్ అని ఉందిరా, ప్రెస్ చేశాను రా అంటే జైల్లో పెట్టారు. ఏంట్రా ప్రెస్ చేస్తే ఆ మాత్రం జైల్లో పెట్టేస్తారా అని అంటే ఆ ప్రెస్ రిపోర్టర్ లేడీరా అన్న. చెల్లమ్మా ఇంకా ఏ ముఖంతో నువ్వు ఈ చెల్లమ్మ దగ్గర పోతావు అమ్మా. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరు, అదిరిపోద్ది. చెల్లమ్మ రెడీగా ఉండు. మనం అలా అనుకోద్దు, నీకు జనరేటర్ లాంటి హక్కు ఉన్నది. తొక్క ఎరగలు
లాస్ట్ జోక్ వెళ్తే దానికి వచ్చే కిక్కే వేరప్ప. చెప్పు జోకు. మా చెల్లెమ్మ బావ కలిసి జూకి వెళ్ళారు. జూకి వెళ్తే చెల్లెమ్మ బావను గట్టిగా పట్టుకుంది. బావ అంటున్నాడు, శ్రీముఖి నేనంటే నీకెంత ప్రేమ అన్నాడు. ప్రేమ తొక్క, అక్కడ చింపాంజీలు తిరుగుతున్నాయి, ఆటలో కలిసిపోతాం పట్టుకున్నాను రా. ఇదే పటాస్ గడ్డ మీద చెప్పినా అందరూ చప్పట్లు కొడతారని చెప్పినా. One, two, three. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కీరే. మంచి జోకు చెప్పి ఎందుకురా మా చేత పీకినవుతాయి అనిపించుకుంటావు. Anyways, I'm so proud of you, అన్నయ్య. ఆ తిలకానికి వాల్యూ ఇచ్చావు. ఇంకో 2 ఉన్నాయి, చెప్పంటావా? మూతి పగులుతుంది, ఆగు. ఇప్పుడు వచ్చేస్తున్నాడు నా సర్దార్ సంజయ్. పంచకట్టు సూపరో సూపరో, సిల్కు లాల్చి సూపరో సూపరో, ఒక్క సొక్క సూపరో సూపరో, సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన. కొందరు ఉంటారు ఏదో పొద్దున్న 6:30 లేచి నోట్లో బ్రష్ పెట్టుకొని ఏదో బ్యాంకింగ్ జాబ్ ప్రిపేర్ అవుతారు కదా, అలా బస్ స్టాప్ దగ్గరికి వెయిట్ చేస్తారు. మీ అమ్మ ఒక్కటి రాలేదు, ఈ లేడీస్ కి లేజినెస్ ఎక్కువైపోతుంది. టైం పడుకుంటే కదా రాత్రి అంతా బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్, ఎవరిని నాశనం చేయాలని థింకింగ్. వీళ్ళు పడుకోరు, ఒకరిని పడుకొని ఎవరు. చా సర్లే మా బావకు ఫోన్ చేద్దాం. హలో బావా, ఎక్కడున్నావు? దుప్పట్లు ఉన్నా బావా. దుప్పట్లు ఉన్నావా? నువ్వు అదే దుప్పట్లు ఉన్నావు అనుకో, నీ లవర్తో ఉప్పలు బస్సే కుప్పలు వెళ్ళిపోతా. సరే అని చెప్పి మా బావ వచ్చేలోపు మా ఫేవర్ ఉంది కదా, మా దాన్ని చూద్దాన్ని చూస్తున్నాం. ఇంకా రావట్లేదు, టైం అవుతుంది కానీ నడుచుకుంటూ వస్తుంది. ఎప్పుడు ప్లాస్టిక్ బిందెకి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు ఉండేది, ఒక్కసారిగా పైనాపిల్ పీసు ఫ్రిడ్జ్ లో తీసినట్టు ఉండేది ఉందన్నమాట. ఎందుకు రీజను? పీకినవుతి రీజన్ చెప్పు. ఆ రోజు 2 గ్లాసులు వాటర్ తో స్నానం ఎక్కువ చేసి. తమ్ముడు రే ఆడు అది పేలే వైర్ పీకింది, అది ఎప్పుడన్నా పేలుతుంది. అప్పటి నుంచి ఏం పీకాలి ఇది పీకావా? బ్లాస్ట్ చేయడం మొదలు పెడితే ఆ వైరు అలా వచ్చిందన్నా, దాంతో మాట్లాడదని ఫిక్స్ అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్. యూ స్టూపిడ్ కౌంటర్ రాస్కెల్. అమ్మ నేను ఏదో గుడిసెలకు రమ్మని ఫీల్ అయిపోతే గుడ్ మార్నింగ్ అన్న, నువ్వు పీకినవుతాయి అనిపించకన్నా. సర్లే కదా అని చెప్పి ఇంకో ఛాన్స్ ఇచ్చా. అరే అవును, దేని గురించి చెప్తున్నారు మర్చిపోయా? బస్ స్టాప్ లో జరిగే బస్ స్టాప్. రైట్. అయితే ఇంకోసారి అడిగా, మీ స్మైల్ బాగుంది, మీ టూత్ పేస్ట్ లో సాల్ట్ ఉందా? యూ స్టూపిడ్ కౌంటర్ రాస్కెల్, వాట్ ఆర్ టాకింగ్ మ్యాన్? నీ అమ్మ ఆపు బర్రె మోహన్ దానా, ఏంటి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? నీది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే నాది గల్లీ గవర్నమెంట్ స్కూల్. మీకు వచ్చిందే 4 మొక్కలు, హౌరే టెల్రే కమ్రే వాటరే అనుకోండి, దానికి ఏదో పెద్ద ఇంగ్లీష్ వాడికి పుట్టినట్టు యాదవ ఫీలింగ్. హలో, నా గురించి నీకు తెలియదు, నేను చాలా పాష్ తెలుసా? ఇది పాష్ అంట, పాచిపోయిన ఫుడ్ పార్సల్ తీసుకెళ్లే దానిలో ఉంది. హలో, నేను ఫేస్బుక్ లో ఫోటో పెడితే ఎన్ని లైకులు కొడతారో తెలుసా? వస్తే నీ అమ్మ మీరు ముక్కులు వేలెట్టుకొని పెట్టినా నైస్ పిక్ అని కొడతాం, అట్లా మైండ్ సెట్ చేశాడు దేవుడు. హలో, నా గ్లామర్ గురించి నీకు తెలుసా? వస్తే నేను నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, నేను మేకప్ చేస్తే బర్రె పేడకి ఎక్కువ, దూద్ పేడకి తక్కువ. నీ అమ్మ మీరు మీ బర్రె మొగాలు వేసుకొని. హలో, యువర్ టాకింగ్ రబీష్. ఆర్టీసీ బస్సును బాసంతో మొగేసుకొని ఎలా? దీని అమ్మ జీవితం ప్రతి మున్సిపాలిటీ మొక్కంది మిస్ యూనివర్స్ లో ఫీల్ అయిపోతే మేమే దేని లైన్ వేసుకోవాలి? అరవండి భయ్యా. ఒకడు వచ్చాడన్నా, నేను నా గురించి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే టైమర్ కూడా వచ్చి, భయ్యా టైం ఎంత అయింది? నీ అమ్మ దరిద్రం 7:30 రా. 7:30 నా? నీ అమ్మ మావాడు ఇంకా ఏం రాడు. భయ్యా మళ్ళీ టైం ఎంత అయింది? నీ అమ్మ 7:30 రా. భయ్యా టైం ఎంత అయింది? 7 మీద పారాలు ఏరుకుని 7:30 అయింది, 2 సార్లు అడుగుతారా? భయ్యా సీరియస్ అవుతారు, మరి సీరియస్ అయ్యాక నీతో కలిసి సాల్సా డాన్స్ చేయాలా?
అది కాదు భయ్యా, నేను బస్ స్టాప్ గురించి వెయిట్ చేస్తున్నాను. మరి మేము బస్ గురించి వెయిట్ చేస్తున్నాం, బిపాస బస్ గురించి వెయిట్ చేయట్లే. అది కాదురా, నాకంటే పని పాట లేదు కాబట్టి ఖాళీకి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నా. నువ్వు యూనివర్సిటీ కి ఇన్సర్ట్ చేసినట్టున్నావు, నువ్వేం పని రీడా అంటే ఇక్కడ 10 kg బస్ ఉంది కదా భయ్యా, దాంట్లో ఒక అమ్మాయి వెళ్తుంది అని చూసి స్మైల్ ఇస్తుంది భయ్యా. ఓ నాటి బాయ్ స్మైల్ పడిపోయావు అనమాట. ఒరే నీకు ఒకటి చెప్తా, నేను కావాలంటే వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకో. మనం ఇలానే అమ్మాయిలు చూసి నవ్వుకున్నాం అనుకో, లాస్ట్ మిగిలేదు మనకు బస్ స్టాపే. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి భయ్యా, బద్ద శత్రువు అని నమ్మొచ్చు కానీ ఈ స్మైల్ ఇచ్చే ఆడవాళ్ళు మాత్రం అస్సలు నమ్మొచ్చు. ఇలా స్మైల్ వల్ల మగాళ్ళ జీవితం సంకన అయిపోతున్నాయి. చెప్పాలంటే అందరూ అక్క డైలాగ్ తప్పుతున్నాయి వల్ల లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంది, అది చెప్పేది ఇంకేం పేలుతుంది, ఆ ఫ్లో పోయిందాడా. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, మన దగ్గర పైసలు ఉంటే పర్ఫ్యూమ్ కొట్టుకుని వాళ్ళే మన దగ్గరికి వస్తారు. పేలలేదా అల్టిమేట్. అరే ఏం చెప్పిండు ఒక్కసారి చెప్పరా. అమ్మాయిలు పడాలంటే బట్టలు అవసరం స్ప్రే ఉంటే చాలు. యా యో నైట్ గాయ్ బాస్ వాలే నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు. ముగ్గురు నిల్చున్నారు కాబట్టి 1 2 3. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు కూడా ఈ పీకినవుతి. పాపా ఒక్కసారి ఆ మొక్కలు చూడు పాపా. ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది మీరా అండ్ కళ్యాణి. లెట్స్ వెల్కమ్ దెం. మీరు ఎందుకో పటాస్ ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారా లేకపోతే గర్వం ఎక్కిందా? మా వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు కాబట్టి మనం ఫ్రెష్ చేసుకుందాం. నేను మాత్రం మళ్ళీ రేపు కలుస్తా పటాస్ ఫుల్ టు బిందాస్ లో. కానీ అయితే ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్